తర్వాత టైం అడిగా, నేను అతనితో మాట్లాడలా. నేను ఆయన కూడా మాట్లాడకుండా ఉండమని చెప్పండి. నేను చెప్పిన తర్వాత మీరు ఏమైనా క్వశ్చన్ అడగండి. ఒక మహిళని ఇక్కడ డిబేట్ లో తీసుకొని వచ్చారు కాబట్టి, భారతమ్మ గారి పేరు తీసుకొని వచ్చారు కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నా, మేము స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారు కుంభకోణానికి పాల్పడినప్పుడు ఆ డబ్బులన్నీ బ్రాహ్మణ్ గారు భువనేశ్వర్ గారు లెక్క పెట్టారని మేము ఎక్కడ చెప్పాల. ఆ డబ్బులన్నీ భువనేశ్వర్ గారిని బ్రాహ్మణ్ గారు తీసుకొని వచ్చారు, వాళ్ళే మధ్యలో ఉండి అన్ని తీసుకొని వచ్చారని చెప్పాలి. అది మా సంస్కారం. అవతల వాళ్ళ సంస్కారం ఏంటో టీవీ డిబేట్ చూసేవాళ్ళు దయచేసి గమనించండి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి తాడేపల్లి ప్యాలెస్ నిద్రలేని రాత్రులు అన్నారు కదా. మేమేం నిద్రలేని రాత్రులు గడపట్ల. మేము ఓడిపోయినా కూడా నిజాయితీగానే ఓడిపోయాం. దేనికైనా సమర్థంగా ఎదుర్కోవడానికి, సింగిల్ గానే ఎదుర్కోవడానికి మగాడిలాగానే నిలబడుతున్నాం, మళ్ళీ నిలబడతాం. 16 నెలలు జైల్లో పెట్టినా వాడి దగ్గరకో వీడి దగ్గరకో వెళ్ళి కాళ్ళు పట్టుకొని, ఢిల్లీ వెళ్ళి అమిత్ షా దగ్గర కాళ్ళు పట్టుకొని, లేదా ఒళ్ళంతా రోగాలు వచ్చినాయని మేము బెయిల్ తెచ్చుకోవాలా. ఒళ్ళంతా రోగాలు, రేపు చచ్చిపోతా ఎల్లుండి చచ్చిపోతా అని బెయిల్ అడగల జగన్మోహన్ రెడ్డి. మాట్లాడే ఆయన ఓపిక నేర్చుకో. ఒక్క నిమిషం రాకేష్ గారు రాకండి ప్లీజ్. రాకేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఉండండి. వాళ్ళు మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. రాకేష్ గారు రాకేష్ గారు ప్లీజ్ ఆయన మాట్లాడివ్వండి. సబ్జెక్ట్ రావండి, సబ్జెక్ట్ రండి. మీరు కూడా వెంకటరెడ్డి గారు సబ్జెక్ట్ రండి ప్లీజ్. సబ్జెక్ట్ రండి మీరు సబ్జెక్ట్ రండి ప్లీజ్. ఓకే ఓకే అవన్నీ అవుతారండి ప్లీజ్. ఓకే వింటారు చెప్పండి. నేను తాడేపల్లి ప్యాలెస్ లు అంటే జగన్మోహన్ రెడ్డి గారిదే ప్యాలెస్ అండి. వీళ్ళేమో కరకట్ట కొంపలు, వీళ్ళ ఏం కొంపలు లేదా లాడ్జీలు వీళ్ళు ఉండేవి. మా యొక్క ప్యాలెస్ లు రెండు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు 11 నెలలుగా. రోజు వాళ్ళు లొకేషన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఎందుకు? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలని టీవీలు పగలగొడతారంట. టీవీలలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మరి పగలగొడతానండి. ఎప్పుడు అరెస్ట్ చేయాలని నేను కూడా మాట్లాడటానికి. స్కామ్ అన్నారు కదా మీరు. మీకు దమ్ముంటే 5 ఏళ్ల సమయం, ఇంకా 4 ఏళ్ళు ఉంది. మీకు దమ్ముంటే మీ కూటమి ప్రభుత్వానికి దమ్ము కలేజా ఏమన్నా 0.0001% అన్న ఉంటే ప్రూవ్ చేయండి. ఛాలెంజ్ విసురుతున్నాం. వరకు అరెస్ట్ చేయడం కాదు, నేను చెప్పలా, సుప్రీంకోర్టు చెప్పింది. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు నమోదు చేసినట్టుగా అనిపిస్తా ఉంది. పోలీసులు మీరు ఓన్లీ కేసులు పెట్టడమే కాదు, ఏదైతే కేసు పెట్టారు కాబట్టి అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నట్టు కనిపిస్తుందని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది. 2 గోవిందప్ప గారి గురించి మాట్లాడాడు. గోవిందప్ప అనేటటువంటి ఆ వ్యక్తి వికాట్ అనేటటువంటి సిమెంట్ కంపెనీకి సంబంధించిన దాంట్లో భారతదేశానికి సంబంధించినటువంటి ఆపరేషన్ హెడ్. అది 12 దేశాల్లో ఉంది ఆ కంపెనీ. 165 సంవత్సరాలు. మీ తాత కూడా పుట్టక ముందు ఉంది మిస్టర్ తెలుగుదేశం అతను. మీ తాత పుట్టక ముందు కూడా ఉంది ఆ కంపెనీ. 167 సంవత్సరాల నుంచి ఉంది ఆ వికాట్ అనేటటువంటి కంపెనీ. భారతీయ సిమెంట్స్ లో మేజర్ షేర్స్ మొత్తం ఆ వికాట్ కంపెనీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. వికాట్ కంపెనీకి అనుబంధంగా ఉంది, పేరుకే భారతీయ సిమెంట్. వికాట్ కంపెనీకి ఎప్పుడో అది ఉంది, మెజారిటీ వాళ్ళ దగ్గరే ఉంది. సో ఆ వికాట్ కంపెనీకి సంబంధించినటువంటి ఆపరేషన్ హెడ్ ఆయనకి మీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కంటే బిజీగా ఉంటాడు. ఆయనకు మీలాగా ఖాళీగా ఉండదు. ఆయనకి 12 దేశాల్లో వ్యాపారాలకు సంబంధించి ఉన్నటువంటి కంపెనీ హెడ్ గా ఉన్నాడు. ఏడేదో వచ్చి లెక్కలకు సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న ఎవరో ఒకరు పేర్లు పెట్టాలి. అసలు మీరు పెట్టిన ఎఫ్ఐఆర్ ఫాల్స్ ఎఫ్ఐఆర్. నేను అడుగుతున్నా, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, నువ్వు కూడా సబ్జెక్ట్ మాట్లాడు. తర్వాత ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టారో చూడండి సార్ ఒకసారి. సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 9వ తారీఖు ఎవరైతే వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనే అతను రిజిస్టర్ పోస్ట్ చేశాడండి రాజుగారు. రిజిస్టర్ పోస్ట్ వినండి. రిజిస్టర్ పోస్ట్ ఏమని వేశాడు, ఇక్కడ లిక్కర్ లో కుంభకోణం జరిగిపోయిందండి, సో మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పి మన ఎలక్షన్ కమిషనర్, ఈవీఎం ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారు, ఏదైతే రెవెన్యూ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ శాఖ సెక్రటరీగా ఉన్నాడు ఆయనకు ఒక రిజిస్టర్ పోస్ట్ చేశాడు. ఆయన రిజిస్టర్ పోస్ట్ రాగానే తరుణంతో మన వెంకటేశ్వర శ్రీనివాస్ రిజిస్టర్ పోస్ట్ వచ్చిందా లేదా, వచ్చేసిందండి వాళ్ళ ఎమ్మటే ఎంక్వైరీకి ఆదేశించాడు. ఏది బెవరేజ్ కార్పొరేషన్ కి. వాళ్ళు 9 రోజుల్లో అంతర్గత విచారణ చేపట్టి 4,000 కోట్లు ఏదో జరిగిపోయిందని చెప్పి వాళ్ళు ఇచ్చేసి దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చేశారని ఇచ్చారండి. గుర్తు తెలియని వ్యక్తులు. ఎఫ్ఐఆర్ నెంబర్ 21/2024 గుర్తు తెలియని వ్యక్తులను ఇచ్చారు. అంటే వీళ్ళకి ఎవరికి బుద్ధి పుడితే వాడి మీద పెట్టాలంటే వాళ్ళ మీద పెట్టాలని గుర్తు తెలియని వ్యక్తులను ఇచ్చారు. ఏమన్నా సిఐడి కేసు కట్టేసి ఎఫ్ఐఆర్ కట్టేసి గుర్తు తెలియని వ్యక్తులను ఎఫ్ఐఆర్ లో పెట్టేశారు.
అంటే ఎంత దారుణం చూడండి సార్. ధనంజయ రెడ్డి గారు లేదంటే కృష్ణమోహన్ రెడ్డి గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉండేటటువంటి వాళ్ళు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలన్నటువంటి ఒక కుట్రలో భాగం కాబట్టి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది సార్ కుంభకోణం, మా హయాంలో జరగల. చంద్రబాబు నాయుడు గారి హయాంలో బార్ల ప్రివిలేజ్ ఫీజుని, ఏదైతే మద్యం షాపులకు ప్రివిలేజ్ ఫీజుని తీసేయటం వల్ల సంవత్సరానికి 1350 కోట్ల రూపాయల నష్టం. దాని వల్ల మరి వీళ్ళ జేబుల్లోకి వెళ్ళినట్టు కదా. రెండు, మేము ఏ కొత్త డిస్టిలరీ తీసుకురాలా, అసలు అదాన్ అనేది డిస్టిలరీయే కాదు, అది మన అయ్యన్న పాత్రుడు గారి కొడుకు కంపెనీ అయినటువంటి విశాఖ డిస్టిలరీకి సంబంధించి వాళ్ళు లీజుకు తీసుకున్నారు. సో అదాన్ అనేటటువంటి డిస్టిలరీయే లేదు. రెండు, అదాన్ డిస్టిలరీకి మేమేదో దోచిపెట్టాం, వీళ్ళ కంపెనీ వీళ్ళు పెట్టేది ఏంటంటే ఎఫ్ఐఆర్ లో చెప్పిందే చెబుతున్నాను సార్, అదాన్ డిస్టిలరీకి మొత్తం మేము దోచిపెట్టేశాము, దాని ద్వారా వచ్చిందని చెప్పి వీళ్ళు ఏదైతే తప్పుడు ఆరోపణ చేశారు కదా, దానికి సంబంధించి ఎవిడెన్స్ కాపీ చూడండి సార్. ఏదైతే మొత్తం బెవరేజ్ కార్పొరేషన్ 17,570 కోట్ల విలువైన మద్యానికి ఆర్డర్ ఇస్తే ఈ అదాన్ అనేటటువంటి డిస్టిలరీకి ఇవ్వలేదు ఏ ఒక్కటి కూడా. విశాఖ డిస్టిలరీకి ఇచ్చింది 1164 కోట్లు. ఈ విశాఖ డిస్టిలరీకి సబ్ లీజ్ తీసుకుంది అదాన్ డిస్టిలరీ, సారీ అదాన్ కంపెనీ, నాట్ డిస్టిలరీ. సో 17,570 కోట్లు మద్యం ఆర్డర్ ఇస్తే బెవరేజ్ కార్పొరేషన్ కేవలం 6% అంటే 1164 కోట్లు ఏదైతే అదాన్ అనేటటువంటి కంపెనీ తెస్తే ఇది స్కామ్ జరిగిపోయింది. వందల వేల కోట్లు, లక్షల కోట్లు చెప్పండి మీకు, బుద్ధి పుడితే ఏది బుద్ధి పుడితే అది. మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక 4 కంపెనీలకే సార్ చూడండి, సరే 4 కంపెనీలకి 54.8% ఆర్డర్ ఇచ్చాడు 4 కంపెనీలకి. అలానే ఇంకో 3 డిస్టిలరీకి 47% ఇచ్చాడు. మరి ఇప్పుడు కదా కుంభకోణం జరిగినట్టు. మేము ఏదో కల్తీ మద్యం అమ్మామని చెప్పి చెబుతున్నాడు. మొన్న డిబేట్ లో కూడా, మీ డిబేట్ లోనే నేను డిస్ప్లే చూపించాను. మళ్ళీ జనాలకు కూడా తెలియాలి సార్, ఎందుకంటే ఇది చూడండి, ఇదిగోండి సార్, రాజు గారు సుమో, ఏది టాటా సుమో కాదండి, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు పిచ్చి మందు 10 రూపాయలు కూడా విలువ చేయనటువంటి స్పిరిట్ తీసుకొని వచ్చి 99 రూపాయల పేరుతో అమ్ముతుంది సుమో విస్కీ. అద్భుతంగా ఉంది షార్ట్, ఏ షార్ట్ అని అడగద్దండి, ఆంధ్రాలో ఉన్న 99 రూపాయల షార్ట్ ఇది పిచ్చి షార్ట్, పిచ్చి మందు. నెక్స్ట్ బెంగళూరులో కూడా లేని బెంగళూరు బ్రాందీ 99 రూపాయలు. బెంగళూరు విస్కీ సార్, బెంగళూరు విస్కీ, బెంగళూరు బ్రాందీ బెంగళూరులో కూడా ఉండవు. అలానే కేరళలో కూడా ఉందండి, కేరళ మాల్టెడ్ విస్కీ ఏపీలో ఉంటది. ఇది 99 రూపాయలు పిచ్చి మంది. ఇది కాకుండా ఏదైతే ట్రోపికోనా బ్రాందీ, బ్రాందీ 99, రాయల్ లాన్సర్ విస్కీ, ఇలాంటివన్నీ పిచ్చి మందులు మీరు తీసుకొని వచ్చి 99 రూపాయలకు అమ్ముతూ గుడ్ ఫ్రెండ్స్ విస్కీ అంట. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఫ్రెండ్షిప్ ఎక్కువ రోజులు ఉండాలని చెప్పి కొత్త బ్రాండ్ తెచ్చారు ఆంధ్రాకి, గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులు విస్కీ పేరు చాలా బాగుంది సార్ తెలుగులో. మంచి స్నేహితులు విస్కీ ఆంధ్రాలో దొరికింది 110 రూపాయలు. ఓల్డ్ క్లబ్ బ్రాందీ 110 రూపాయలు. ఛాంపియన్ విస్కీ, ఛాంపియన్ స్పెషల్ విస్కీ, ఛాంపియన్ 130, గెలాక్సీ విస్కీ 140. ఈ బ్రాండ్లన్నీ మేము తీసుకురాలా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సరే ఇవన్నీ ఓకే. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అంత ఈజీనా? ఇప్పుడు ఏ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఒకటే కనిపిస్తోంది, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అంత ఈజీనా? ఇది నా డిబేట్ ఇవాళ. ఓకే, కుంభకోణం ఏం జరిగిందని తెలుస్తారు, వాస్తవం కాదని కోర్టు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా వెళ్తే అరెస్ట్ చేయడం అనేది సాధ్యపడదు. వీళ్ళు ఏ పని రాజ్యాంగబద్ధంగా సక్రమంగా చేస్తున్నారు మీరు చెప్పండి, ఈ పలానా పని సక్రమంగా చేశామని చెప్పండి. హైకోర్టు మొన్న వాయించి పడేసింది, పోలీసులను వాయించి పడేసి మీ డీజీపీని పిలుస్తామని చెప్పింది. వీళ్ళు చేస్తున్నటువంటి అరెస్టులకి సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది మెకానికల్ అరెస్టులు చేస్తున్నారు, కేసు పెట్టారు కాబట్టి అరెస్ట్ చేయాలనేటువంటి పనిలోనే ఉన్నారని కేవలం లిక్కర్ కి సంబంధించినటువంటి కేసు విషయంలోనే మాట్లాడింది. రెండు, ఈ 11 నెలల కాలంలో 792 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు గానీ, నాయకుల మీద కానీ కేసులు పెట్టారు. ఏ బేస్ లో పెట్టారు? ఏదో ఫోటో షేర్ చేశారని. ఇప్పుడు 2018లో రైతులకు సంబంధించి ఒక ఫోటో షేర్ చేశారని చెప్పి తెనాలి కాన్స్టిట్యున్సీలో 2018లో చేశాడని